నారాయణమూర్తి గారు చైర్మన్ గారు ఎన్నికల కమిషనర్ గారిని కలిసి గత పోలింగ్ రోజున కొన్ని నియోజకవర్గాల్లో మా దృష్టికి వచ్చినటువంటి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా యథేచ్ఛగా తెలుగుదేశం క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రజలకి డబ్బులు పంచుతూ ఆన్ రికార్డు దొరికినటువంటి పరిస్థితి. అది ఎక్కడంటే కొత్తపేట నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి మా వైసీపీ నాయకులు వాళ్ళకి పట్టుకుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు. డైరెక్ట్గా క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పంచుతూ దొరికినటువంటి వీడియోని వాళ్ళకి సబ్మిట్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం స్పందించలేదు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా వాళ్ళు మళ్ళీ ఇలా జరుగుతుందని చెప్తే ఈరోజు పూర్తి ఆధారాలతో పూర్తిగా ఎన్నికల కమిషన్కి ఈరోజు మేము ఇంత పెద్ద ఎత్తున యథేచ్ఛగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుగుదేశానికి అనుకూలంగా మార్పు చేస్తూ డబ్బులు పంచుతూ ఎన్నికల పోలింగ్ రోజున క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా డబ్బులు పంచుతూ అక్కడ ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనని ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. దాని మీద మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద తదుపరి చర్యలు తీసుకోవాలి అని చెప్పని కోరటం జరిగింది. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పని కోరటం జరిగింది. దీంతోపాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చేయనటువంటి కుట్ర లేదు, చేయనటువంటి కుతంత్రం లేదు. అన్ని రకాలుగా సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇష్టానుసారంగా ఎల్లో మీడియాలో వ్యతిరేకమైనటువంటి వార్తలు రాయించారు. ఆఖరికి ఫైనల్గా డబ్బులు పంపిణీ చేసి ఎక్కడెక్కడ విదేశాల నుంచి ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐల నుంచి మనకి ఇక్కడ ఎన్ఆర్ఐ ఒక ఆయన మాట్లాడిన విధంగా దాన్ని మాట్లాడినటువంటి ఆ ఎన్ఆర్ఐ వింగ్లో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం తూచా తప్పకుండా అమలు చేసి పోలింగ్కి 3-4 రోజుల ముందు అంతా కూడా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేసి ఆ డబ్బులు పంపిణీ కార్యక్రమం ద్వారా మా ప్రజల యొక్క అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే దాన్ని మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. సిద్ధాంతం లేదు, మేనిఫెస్టో లేదు, సక్రమమైనటువంటి ప్రజల మేలు చేసేటువంటి కార్యక్రమం లేదు. ఈ డబ్బుల పంపిణీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేశారు అని చెప్పని ఆ విషయాన్ని కూడా మేము ఈరోజు ఎన్నికల కమిషన్కి చెప్పడం జరిగింది. దీంతోపాటు జరిగినటువంటి సంఘటనల్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటూ పోలింగ్ రోజు కానీ, పోలింగ్ తదనంతరం కానీ, తర్వాత ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు హింసాత్మక కార్యక్రమాలు జరిగాయో దృష్టిలో పెట్టుకుని రేపు పోలింగ్ రోజున కూడా శాంతి భద్రతల సమస్య ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా, శాంతి భద్రతల సమస్య ఎక్కడా తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద, పోలీస్ యంత్రాంగం మీద, జిల్లా యంత్రాంగం మీద ఉన్నది అని చెప్తాం. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం ఒక డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కౌంటింగ్ ఏజెంట్లు కూడా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళని కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగస్వాములు చేయాలి అని చెప్పని కోరుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది చాలా చట్టవిరుద్ధమైనటువంటి ఇది. దీని మూలంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కౌంటింగ్ సందర్భంలో ఘర్షణలు తలెత్తి మళ్ళీ యథాస్థితికి
తీసుకురావాలి అని చెప్పనే ఒక కుట్ర కుతంత్రము తెలుగుదేశం యొక్క ఆలోచన. ఈ కౌంటింగ్ ఏజెంట్లు కూడా నేర చరిత్ర కలిగి క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి వాళ్ళని పెట్టాలి అని చెప్పిన ఆలోచనని తోసిపుచ్చాలి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగాలి అంటే ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉండకూడదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే తెలుగుదేశం 4వ తారీఖున వచ్చే నెల 4వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ ప్రక్రియలో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి అని చెప్పిన ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమం కూడా చేయకూడదు అని చెప్పిన కూడా ఎన్నికల సంఘాన్ని మేము కోరడం జరిగింది అని చెప్పి ఇప్పటి వరకు మనం చూసాం. ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు వేరే రాష్ట్రం నుంచి వేరే దేశం నుంచి డబ్బులు పంపిణీకి కానీ ఓట్లు వేయడానికి కానీ అక్కడి నుంచే ఫోన్లు చేసి ఒక తెలుగుదేశం ఎన్ఆర్ఐ వింగ్ అని చెప్పని ఒకటి పెట్టుకుని అక్కడి నుంచే ఫోన్లు చేసి ఈ రాష్ట్రంలో అందరికీ ఫోన్లు చేయడం కానీ ఇదంతా చూసాం. ఇలాంటి సందర్భంలో మనకి ఒకటి గుర్తొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా, ఎవరిని కలుస్తున్నాడో చెప్పకుండా, ఏ దేశం వెళ్తున్నాడో చెప్పకుండా ఆయన గాయపోయాడంటే ఖచ్చితంగా ఈ ఇతర దేశాల్లో ఉన్నటువంటి కుట్రదారులందరినీ కూడా కలుసుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పనేదే మా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఏం చేసినా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఈ ఊరికి వెళ్తామో చెప్పేటటువంటి నైజం కలిగినటువంటి లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా విదేశాలకు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ విదేశాలకు పోయాడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 2 మీడియేటర్లు విదేశాలకు పారిపోయారు. కాబట్టి ఇదంతా కూడా ఎన్నికల పోలింగ్ వరకు కూడా దేశంలో కుట్ర చేయటము, ఎన్నికల తదనంతరం విదేశాల్లో కుట్ర చేయడానికి ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.